సింగిల్ గా నటిస్తానే కోట్లు కొల్లగొడుతున్నా, అదే కలిసి నటిస్తే ఇండస్ట్రీని ఏలేయొచ్చు అని గట్టిగానే ప్లాన్ వేశారట ఈ బాలీవుడ్ జోడి. అది కూడా అంతో ఇంతో కాదుండోయ్, 100 కోట్లలోనే ఉంది వీళ్ళ బిజినెస్ కహాని. మరి అంత పెద్ద మొత్తానికి గురిపెట్టిన ఆ బాలీవుడ్ కపుల్ ఎవరు? ఏ సినిమాలకు ఇలా ప్లాన్ చేస్తున్నారు? అసలు ఆ కథా కమామిషు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ హావ్ ఎ లుక్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడ్ అయ్యిందంట ఈ జంట ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, మోస్ట్ హ్యాపెనింగ్ లవ్లీ కపుల్ అయిన రణ్బీర్ కపూర్, ఆలియా భట్. బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్, ఆలియా భట్ స్టార్డమ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇద్దరూ కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టే సత్తా ఉన్న నటులు. సావర్యాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కపూర్ కుర్రోడు యానిమల్ సక్సెస్ తో ఒక్కసారిగా మోస్ట్ అవైటెడ్ హీరో అయిపోయాడు. బిజినెస్ కూడా అంతకంతకు రెట్టింపైందనే చెప్పాలి. దాంతో ప్రస్తుతం అటు నటిస్తున్న రామాయణ్ పై కూడా పాన్ ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం దేశవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యే కథ కావడంతో వరల్డ్ వైడ్ గా భారీ స్కేల్లో రిలీజ్ అవుతుంది. అటు ఆలియా భట్ కూడా గంగూబాయ్ కథ్యావాడి లాంటి హిట్ తో సోలో మార్కెట్ లోకి ఘనంగా అడుగుపెట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో సింగిల్ గా వచ్చిన సత్తా చూపిస్తానంటూ బీ టౌన్ కి గట్టి హింటే ఇచ్చేసింది ఈ భామ. ఇక పెళ్లైన తర్వాత రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర ఫ్లాప్ అయినా సరే భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు నమోదు చేసుకోవడంతో ఇద్దరూ ప్రస్తుతం లవ్ అండ్ వార్ లో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారి స్టార్డమ్ ఆధారంగా బేస్ చేసుకుని ఎవరి పారితోషికం వారు తీసుకోవటం లేదన్న టాక్ మీడియాలో జోరందుకుంది. ఏకంగా ఇద్దరూ కలిసి సినిమాలో వాటా తీసుకునేలా దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఒప్పందం చేసుకోవటం కూడా ఇదే తొలిసారండోయ్. ఈ ప్లాన్ ఏదో బాగుంది అన్నట్టు ఇకపై ఇద్దరూ కూడా జంటగా ఏ సినిమా చేసినా పారితోషికం కాకుండా రిలీజ్ అనంతరం వచ్చిన వసూళ్లలో షేర్ తీసుకునేలా రణ్బీర్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ సినిమాలు ఈజీగా 500 కోట్ల వసూళ్లను రాబడతాయి. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చాలు 1000 కోట్ల వసూళ్లు పెద్ద విషయమేమీ కాదు. ఆ లెక్కన పారితోషికం కంటే ఇలా షేర్స్ తీసుకుంటేనే బాగా గిట్టుబాటు అవుతుందని అందుకే ఇలా డిసైడ్ అయ్యారని బీ టౌన్ టాక్. ఏది ఏమైనా మొగుడు పిల్లాలు సినిమా కాకుండా ఇలా బిజినెస్ ని బాగానే ప్లాన్ చేశారే అని చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్స్. For more videos like this, subscribe Big TV channel.